ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ వక్రబుద్ధిని వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. ఈ చట్టంపై గతంలో అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఆ వీడియోను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. 2019 జూలై 29న అసెంబ్లీలో పయ్యావుల ప్రసంగించారు. చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ను ప్రశంసించారు. నేడు అదే చట్టంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత 2 నాలుకల ధోరణితో ప్రజలు విస్తుపోతున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తిస్థాయి మద్దతు తెలిపింది. భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని కితాబునిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు. ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలోనూ అదే విధానాన్ని చంద్రబాబు అవలంబిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమలులో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్న అవంతి శ్రీనివాస్తో విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ, జనసేన చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఎన్నికల సమయంలో దాన్ని ప్రస్తావిస్తున్నారు అనుకుంటున్నారు? ఈ ల్యాండ్ టైటిల్ అనేది యాక్ట్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాల్లో. అన్ని రాష్ట్రాలు ఎదురు మన రాష్ట్రంలో అది ఉంటుంది. మన రాష్ట్రం సపరేట్గా ఉండదు కదా. 28 రాష్ట్రాలు మన రాష్ట్రం ఒకటే. దానికి ఇవాళ ఏదో భూమి బద్దలైపోతుంది, జగన్ గారు భూములను లాగేసుకుంటున్నాడు. ఎవడ భూములు లాక్కున్నాడు జగన్ గారు? అమరావతిలో ఎవడ భూములు ఎవడు లాక్కున్నాడు? అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసింది ఎవడు? అమరావతిలో భూములు లాక్కుంది ఎవడు? అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నది ఎవడు? బినామీ భీమా పేరుతో భూములు కొనుక్కొని రాజధాని పెట్టింది ఎవరు? ఇవన్నీ ప్రజలు తెలీదా? కాకపోతే ఏంటంటే ఈయన ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు గారు దిట్ట. దాన్ని ప్రభుత్వం తరపున ప్రజలు అందరం ఖండించాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని సిఐడి కూడా కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకుని దానికి, ఎందుకంటే ప్రజల్లో ఒక అశాంతి, ఆందోళన రేకెత్తించడమే చంద్రబాబు లక్ష్యం. ఏదో రకంగా కుట్రలు చేయటం, ఏదో రకంగా గొడవ చేసి జగన్ గారిని దించాలి అన్నది ఆయన ఆలోచన. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరో కూడా రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు కానీ ఈ హక్కుదారులకు కానీ నష్టం చేకూర్చే పనిని ఎప్పుడు కూడా జగన్మోహన్ గారు చేయడు. అసలు ఈ చట్టమే ఇంకా అమల్లోకి రాలేదు. రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తానని చెప్తున్నారు. ఇంకా ఈ చట్టం మీద కోర్టులో కేసులు ఉన్నాయి. ఇటువంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం ఏ విధంగా? అదే కదా చంద్రబాబు నాయుడు గొప్పతనం. ఇందాక ఏం చెప్పాను మీకు? చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజము అని నమ్మించడంలో దిట్ట. ఒకప్పుడు నమ్మేవాళ్ళు కాబట్టి ఆయన గతంలో 3 సార్లు ఎన్నుకున్నారు. ఆయన చూసేశారు ప్రజలు. చూసి ఇంకా ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి రోజుకు కొత్త పోపకుండా తీసుకొచ్చి ఈయన మీద బురద చల్లటం, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం, సాయంత్రం మళ్ళీ పొద్దున్న వాళ్ళు రాపించుకుంటాం. చూస్తున్నారు రోజు మీరు, రోజు ఇదే పని వాళ్ళు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఓన్లీ దుష్ప్రచారం చేయటం, ఈ రాష్ట్రం మీద కక్ష కట్టడం, ప్రజలకి మంచి జరగకుండా చేయడం చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఓకే, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇంకా పూర్తిగా అమల్లోకే రాలేదని, అటువంటి చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం చూస్తే చంద్రబాబు నాయుడు ఎంతలా అబద్ధాలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, భీముల నుంచి.